మన సెంటర్‌లో క్యాన్సర్ కాదు గానీ, క్యాన్సర్ వల్ల వచ్చిన పెయిన్‌ని మాత్రం ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే. సూపర్. క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసేది మాత్రం ఆంకో సర్జన్స్ గాని, ఆంకాలజిస్ట్ గాని, మెడికల్ ఆంకాలజిస్ట్ వాళ్ళు క్యాన్సర్ తాలూకు సింప్టమ్స్ తగ్గిస్తారు గానీ, మనం చేసేదేంటి క్యాన్సర్ ఉన్నా వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడం, పెయిన్ తగ్గించుకోవడము, అండ్ కొంచెం ఓపిక, నీరసం ఉంటే దాన్ని కరెక్షన్ చేయడం. సో, ఇదే పాలియేటివ్ కేర్ అంటాం. సో, ఓకే. పెయిన్ మేనేజ్‌మెంట్ దాంతో పాటు పాలియేటివ్ కేర్ మన సెంటర్‌లో చేసేది క్యాన్సర్ పేషెంట్స్‌కి ఎక్స్‌క్లూజివ్‌లీ. అంటే క్యాన్సర్ ట్రీట్‌మెంట్ తీసుకున్న వాళ్ళకా సార్? లేకపోతే హ్మ్. ట్రీట్‌మెంట్ తీసుకోకుండా హ్మ్. డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చేసి చేయించుకునే ఆప్షనా? అంటే మాకు హుహు. కొంచెం వివరంగా చెప్పండి. సో, క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆల్రెడీ ఆన్‌గోయింగ్ కీమోథెరపీ, రేడియోథెరపీ గాని, సర్జరీ అయిన వాళ్ళకి ఆన్‌గోయింగ్ మెడికల్ ట్రీట్మెంట్ అవుతూనే ఉంటుంది. బట్ ఆ ట్రీట్మెంట్‌లో గాని, ఆ ట్రీట్మెంట్ అయ్యాక చాలా మందికి క్యాన్సర్ పెయిన్ ఉంటుంది. అంటే ఓకే. కీమోథెరపీ డ్రగ్స్ తీసుకోవడం వల్ల న్యూరోటాక్సిటీ గాని, న్యూరోపతిక్ పెయిన్ రావచ్చు. అండ్ కొంతమందికి నర్వ్ కంప్రెషన్ వల్ల గూడా అబ్డామిన్ పెయిన్ గాని, షోల్డర్ పెయిన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యి, ఆ నర్వ్ వల్ల వాళ్ళకి పెయిన్ వస్తే దాన్ని ఆ పెయిన్ తగ్గించడము. సో, ఇంకొకటి కేటగరీ ఎలా ఉంటుందంటే క్యాన్సర్ ఉంటుంది. వాళ్ళకి అంత ట్రీట్మెంట్ పరిష్కారం ఉండదు. ఓకే. సపోజ్ ఒక స్టేజ్ దాటిపోయాక ఎండ్ స్టేజ్ వచ్చారు. ఒక 85 ఇయర్స్ వచ్చినోళ్ళకి క్యాన్సర్ డిటెక్ట్ అయిందనుకోండి. వాళ్ళకి అగ్రెసివ్‌గా కీమోథెరపీ, రేడియోథెరపీ ఇచ్చే అవకాశం ఉండదు.